వందనములండి. ప్రియమైన దేవుని వారలారా, మరి తండ్రైన దేవుడు మాట్లాడుతూ మనకి చక్కని విషయాన్ని మనకి తెలియచేస్తా ఉన్నారు. ఆ విషయం ఏంటంటే, మరి మనుషుల కాలగతులన్నీ కూడా తండ్రైన దేవుని వశంలో ఉన్నాయి అని మనకి తెలియచేస్తా ఉన్నాడు. ఎందుకంటే తండ్రైన దేవుని యొద్ద నుండి మనము దేవుని పిల్లలుగా మరి ఆయనలో నుండి ఈ భూమి మీదకి మరి రంగప్రవేశం చేసి వచ్చాం కాబట్టి, మరి మన కాలగతులన్నీ కూడా తండ్రైన దేవుని వశంలో ఉన్నాయని మరి భక్తుడైన దావీదు మహారాజు గారు మరి ఎంతో రీతిగా మరి తెలియచేస్తా ఉన్నారు. చదువుకుందాం. కీర్తనల గ్రంథం 31:15 వచనం. నా కాలగతులు నీ వశములోనున్నవి. ప్రియులారా, మరి మనుషులందరి కాలగతులు దేవుని వశం. అంటే దేవుడు ఎప్పుడైనా కూడా మనల్ని ఏదైనా చేయగల సమర్థుడు. అంటే ప్రియులారా, మనం కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా కూడా మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరి మన సమస్య ఏదైనా కూడా దేవుడు మనల్ని తప్పించేవాడుగాను, రక్షించేవాడుగా తండ్రి అయిన దేవుడు మరి ఉన్నారని మరి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. మరొకసారి చదువుకుందాము. కీర్తనల గ్రంథం 31:15 వచ్చును. నా కాలగతులు నీ